అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ పార్లమెంటుకు మొత్తంగా నామినేషన్ దాఖలు చేసిన 42 మంది అయితే స్క్రూటినీలో 10 మంది స్క్రూటినీలో ఎగిరిపోయారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటుకు 42 మందిలో 32 మంది ఈరోజు విత్డ్రాలు చివరి రోజు కావడం నిజామాబాద్ పార్లమెంటుకు ప్రాధాన్యత సంతరించుకున్నారని చెప్పవచ్చు. మొత్తంగా 42 మందిలో 10 మంది పోగా 32 మంది ఉంటారు. విత్డ్రాలకు సంబంధించి ఈరోజు ముగ్గురు విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు. ప్రధాన పార్టీలు ఇటు బీజేపీకి సంబంధించిన ధర్మపురి అరవింద్, అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించిన నేత టి జీవన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నేత బాజిరెడ్డి గోవర్ధన్లు ప్రధాన అభ్యర్థులు పోటీ ఉన్నారు. మరికొంతమంది ఇతర పార్టీలతో కలుపుకొని మొత్తంగా 29 మంది ఇండిపెండెంట్లు అందరూ కలుపుకొని 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అదేవిధంగా కొరుట్ల, జగిత్యాల, బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలు ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా చూసుకుంటే 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 9 లక్షల వరకు మహిళా ఓటర్లు ఉండడం గమనారు. 8 లక్షల పైచీలుక పురుష ఓటర్లు ఉంటారు. మొత్తంగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు 29 మందికి సంబంధించిన 2 బ్యాలెట్ ఈవీఎంలు బ్యాలెట్లు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక ఈవీఎం బ్యాలెట్లో 15+1 నోటాతో కలిపి 16 ఉంటాయి. అందులో 29 మంది అభ్యర్థులు నామినేషన్ అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో మొత్తంగా 2 ఈవీఎంకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఉంటాయి. దానికి సంబంధించి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎవరికి వారే తమ గెలుపు కోసం ప్రధానంగా దారులు లేకున్న పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు కూడా గత ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలే. అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తమ అసెంబ్లీకి తమ భవిత్యాన్ని నిరూపించుకోలేకపోవడంతో ఈసారి పార్లమెంట్ బరిలో అయితే ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచినారు. సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా ఎలాగైనా పార్లమెంట్కి పోటీ చేయాలనే నేపథ్యంలో కొరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి. మరోసారి తను అసెంబ్లీ ఎన్నికల బరిలో ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి తన అదృష్టాన్ని పార్లమెంటుకు వెళ్లే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన నేత బాజిరెడ్డి గోవర్ధన్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత పిలిచి మీరు పోటీ చేయాలి నిజామాబాద్ పార్లమెంటు నుంచి అన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనటికీ ప్రధాన పార్టీలు బీజేపీ, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు కూడా ప్రధానంగా ఎవరికారే గెలుపు ధీమాలో ఉన్నట్లు వారు ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విస్తృతంగా ఈ ఛాయ్ పే చర్చతో పాటు విస్తృతంగా యువ సమ్మేళనము, ఆత్మీయ సమ్మేళనంతో పాటు ప్రజల్లోకి ఇంటింటి ప్రచారాన్ని కూడా తీసుకెళ్తూ ముందుకు సాగే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అరవింద్కు ధీటుగా ఛాయ్ పే చర్చతో పాటు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను, రైతులను కలుపుకొని పోయి తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవలే 5 నియోజకవర్గాలకు సంబంధం ఉన్న నేత. ఎందుకంటే ఆయన పూర్తిగా జిల్లాకు సంబంధించిన నేత కావడం, ప్రతి గ్రామంలో తనకున్న పరిచయాలు, తనకున్న వ్యక్తులతో పరిచయాలు ఎరుకొని గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మొత్తంగా ముగ్గురు అభ్యర్థులు కూడా తమ భవిత్యాన్ని అయితే పరిష్కరించుకొనున్నారు. మే 13వ తేదీన వారి భవిత్యాన్ని అంటే ఓటింగ్ రూపంలో తేలనుంది. ఏదైతే జూన్ 2వ తేదీన కౌంటింగ్ తర్వాత దానికి అందరికి సంబంధించి వారి భవితం అయితే తేలనుంది. ఎవరు గెలుస్తారనేది అప్పటికి ఎన్నికల తర్వాత కౌంటింగ్లో తేలాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.